వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. దిక్కులేని జిల్లాల అంజమ్మకి దిక్కెవరు? ప్రమాదానికి గురిచేసి ముఖం చాటేసిన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష. పెద్దపల్లి నివాస్ న్యూస్. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో గల తురకం మద్దికుంట అనే గ్రామంలో కూలి చేస్తే కానీ పూట గడవని జిల్లాల అంజమ్మ కుటుంబం అంతలోనే ముంచుకొచ్చింది దాసరి ఉష కాన్వాయ్ ప్రమాదం. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రజల్లో ఎలక్షన్ కోసం ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. కానీ ఆ అమాయక కుటుంబం ఏమాత్రం ఆమె దగ్గర ఆర్థికంగా అడగలేదు. ఆ బాధితురాలు అంజమ్మకి అన్ని రకాల తానే ఉంటారని ఆ ఊరి జనం సాక్షిగా ప్రమాణం చేసింది. ఆ బాధితురాల్ని ఒక ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లి అన్ని ఖర్చులు నేనే భరిస్తారని మాట ఇచ్చింది. ఆమె యొక్క దీన పరిస్థితిని చూస్తే కళ్ల నుండి నీళ్లు రాక తప్పవు. గుండె బరువై బాధితుల కోసం ఏదో ఒకటి చేయాలనే తపన మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అంజమ్మ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమెకు తోబుట్టు అయిన వాళ్ళు ఉండటంతో ఆమె యొక్క బాగోగులు వీళ్లే చూసుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులతోనే ఆమె నడిపించే యొక్క దీనమైన స్థితిలో ఇప్పుడు అంజమ్మ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. దీనికి దాసరి ఉష ముఖం చాటేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. నిజంగా ఇలాంటి ఘటన ఎవరికి రావద్దని ఆ కుటుంబ సభ్యులే బాధపడుతున్నారు. దాసరి ఉష ఎక్కడున్నా ఈ వీడియో చూసినా ఎవరైనా చెప్పినా ఆ బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటారని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా లేదా ప్రజాక్షేత్రంలో తిరగకుండా ముఖం చాటేస్తుందా? ఇక కడు నిరుపేద దళిత కుటుంబాన్ని నట్టింట ముంచుతుందా? అన్ని విధాలా ఆదుకుంటారని మాట ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందా? చూడాలి మరి. ఈ యొక్క కుటుంబానికి అండగా నిలిచిన యంగ్ డైనమిక్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కట్కూరి సందీప్ ఈ యొక్క ఘటనను తీవ్రంగా ఖండించారు. భారమైన గుండెతో యావత్ తెలంగాణ కన్నీరు పెట్టే విధంగా తన ముందుకు వచ్చి ఈ బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటా అని మాట చెప్పి మాట ఇచ్చిన ఉష ఇప్పుడు మాట మారటం మర్చిపోవటం, ఒక దళిత కుటుంబాన్ని నడి రోడ్డు మీద అన్ని విధాలా తమ ఆరోగ్యం కుదుట పడేదాకా చూసుకుంటారని మాట ఇచ్చిన ఉష ఇప్పుడు మాట మార్చడం ఆమె యొక్క విజ్ఞతకి వదిలేస్తున్నారని తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా? ఆ కుటుంబం ఇలానే ఆకలి చావుతో అలమట్టిస్తూ ప్రాణాలు గాలికి వదిలేస్తారా? అన్ని విధాలుగా ఆదుకుంటారన్న ఉష మాటలు ఉత్తవేనా? ఎవరైనా దాతలు ఉంటే దయచేసి ఆ కుటుంబానికి ఆదుకోగలరని ఆ కుటుంబం రెండు చేతులు జోడించి సమాజాన్ని అడుగుతుంది. అందరూ ఒక్క రూపాయి వేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోగలరని, బతుకుపై ఆశలు కల్పిస్తారని సవినయంగా కోరుకుంటుంది. మీ నివాస్ న్యూస్. నేను పెద్దపల్లిలో అక్టోబర్ 20 తారీఖు జరిగిన యాక్సిడెంట్ విషయంపై మాట్లాడడానికి బాధిత కుటుంబం దగ్గర ఉన్నా. అవి అసలు ఏం జరిగింది, అక్కడ ఆ యొక్క బాధితులు ఏ విధంగా ఉన్నదో అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోనే. నమస్తే అన్న. ఆ రోజు జరిగిన సంఘటనలో అక్టోబర్ 20 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు పసారని బండి వచ్చింది. పుసరారిది బండి వచ్చినాక పసారని పోయింది. పోతే ఇంటికాడ చెప్పొస్తా అని ఇంటికాడ నడుచుకుంటూ వస్తుంది. నడుచుకుంటూ రాగా వెనక దానిలో డెక్కులు ఉన్నాయి, పెద్ద ఏనుగా ఉన్నది. చెల్లు ఇట్లా చెవులో పెట్టుకొని రివర్స్లో బండి రాగానే మా అక్క గుద్దేసింది. గుద్దేసిన వాళ్ళు అందరూ మొత్తుకున్న వాళ్ళు మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. 2 సార్లు ఎక్కింది దిగింది బండి. ఆమె తొడ ఇరిగింది, గజ్జాలు వలిగినాయి. సీరియస్ మ్యాటర్ ఆమె. అటువంటి ఆమెను హాస్పిటల్ తీసుకుపోయి బతికించినాం. ఆమె వచ్చింది, చూసింది, ఆయన ఎన్ని పైలాన్ని పెట్టుకుంటా అన్నది. చేసింది, నువ్వేం పీకర్ పడక పాపం, నువ్వేం కాదు, నీకు ఎన్ని పైలాన్ని పెట్టుకుంటా అని చెప్పింది. ధైర్యం చెప్పింది, వచ్చింది, చేసింది. ఎలక్షన్ ముందు, ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇప్పుడు మేము ఇంటికి పోయి అడిగితే మేము రూపాయి ఇవ్వం, నీకు 5 లక్షలు ఇచ్చినాం, నువ్వేమైనా చేసుకుంటావు చేసుకోపో, నువ్వు కేసు వేసుకుంటావు చేసుకోపో అని వాళ్ళ అయ్య వాళ్ళ బిడ్డ ఇద్దరు అంటారు. మా పరిష్కారం ఏంటి, నాకు కొద్దిగా న్యాయం చేసి పెట్టండి. నాకు మేము బతికే పొజిషన్ లేదు. మేము ఇప్పుడు ఈ ఖర్చులు అయి నేను ఉన్న భూమి అమ్ముకొని కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ పెట్టినా. నేను ఇప్పుడు మనదే లెక్క ఉండేది, మన చచ్చిపోయి బతుకున్నది మాకు న్యాయం చేయకపోతే. అయితే ఇప్పుడు ఇక్కడ బాధిత కుటుంబం వాళ్ళు చనిపోయే పరిస్థితిలో ఉన్నారట. దీనిపై ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా కట్కూరి సందీప్ అన్న తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అన్న. అదే విషయంపై మీ యొక్క స్పందన ఉన్నది. రేపు ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఏ విధంగా దాన్ని మీరు ఖండించబోతుంది? గౌరవమైన హోదాలో ఉన్న దాసరి ఉష కానీ, దాసరి అన్మయ్య కానీ మరి అక్టోబర్ 20 తారీఖున తురుకల మద్దికుంట గ్రామాల్లో మరి మన ఊరు మన ఉష అనే ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి తురుకల మద్దికుంటకు మరి ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ మరి అంజమ్మ వాళ్ళ ఇంటి ముంగట అడుగు మీద కూసున్న అంజమ్మపైకి మరి
ఆ కాన్వాయ్ అది బిఎస్పి పార్టీ కాన్వాయ్, మరి దాసరి ఉషకు సంబంధించిన కాన్వాయ్, ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాన్వాయ్ మరి అంజమ్మకు వెనుకకు గుద్దడం జరిగింది. మరి అదే విధంగా ఆ ఊరు ప్రజలు ఆగండి ఆగండి అని చెప్పి మొత్తుకుంటే కూడా మళ్ళా కూడా వెనుకకు రివర్స్ తీస్తే అంజమ్మకు తొంటికి తొంటి ఇరిగి ఈరోజు అంజమ్మ స్థితిగతులు చాలా సీరియస్గా ఉన్నది. మరి దాసరి ఉష కానీ ఈ దాసరి అన్మయ్య కానీ ఆనాడు ఆ ఎన్నికల ప్రచారం భాగంలో ఊరందరూ కలిసి మరి ఆ అంజమ్మ కుటుంబ సభ్యులు కలిసి మరి ఆపి మాట్లాడితే ఒక హామీ ఇచ్చిళ్ళు, అమ్మ బాపు మీరేం బాధపడకండి, అంజమ్మకు మొత్తం వైద్యానికి సంబంధించిన ఖర్చు మొత్తం మేము పెట్టుకుంటాం, అంజమ్మను మళ్ళా మంచిగా నడిచే విధంగా మేము ఖర్చులు పెట్టుకుంటామని అన్న ఈ దాసరి ఉష, ఈ దాసరి అన్మయ్య ఈరోజు ఏం చేస్తుందంటే మరి వైద్యం కోసం మరి అంజమ్మను కరీంనగర్ వైద్యానికి హాస్పిటల్కు తీసుకెళ్తే అంజమ్మకు నెలకే బిల్లు 60,000 బిల్లు అవుతుంది. కనీసం అంజమ్మ కుటుంబాన్ని అందిస్తలేరు. మరి అంజమ్మకు కూడా న్యాయం జరిగే విధంగా కూడా వీళ్ళు ముందుకొచ్చి మరి అంజమ్మను పట్టించుకుంటలేరు. అంజమ్మ పరిస్థితి ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నది. తురుకల మదికుంట గ్రామాల్లో మరి ఇచ్చిన మాట కట్టుబడి లేదు. ఉష దాసరి ఉష కుటుంబం అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా కానీ మీకు ప్రజలపైన విశ్వాసం కానీ ఉంటే, తురుకల మదికుంట ప్రజలపైన మీకు మానవత్వం ఉంటే అంజమ్మకు వెంటనే నువ్వు తక్షణమే నువ్వు స్పందించి మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను, అంజమ్మ కుటుంబానికి అంజమ్మకు జరిగిన అన్యాయానికి మరి అంజమ్మకు 30 లక్షలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు అంజమ్మ చాలా సీరియస్ పరిస్థితిలో ఉన్నది. ఆమెకు మొత్తం కుట్లు పడి ఈ తొంటికి తొంటి చీము కారుతున్నది, రక్తం వెళ్తున్నది. కనీసం అంజమ్మను వచ్చి చూచిపోయిన దాఖలాలు కూడా లేవు. ఈ దాసరి ఉష ఈ దాసరి అన్మయ్య వెళ్ళి కలిస్తే దాసరి ఉష కార్యాలయంకి వెళ్ళి అమర్నాథ్లో కలిస్తే మరి ఈరోజు దాసరి ఉష కార్యాలయం ఆమె ఆఫీస్కు మరి శాంతినగర్ వెళ్ళి కలిస్తే అన్మయ్య ఉన్నో దాసరి ఉష ఒకటే అంటుళ్ళు, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి, రూపాయి మీరేం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పి ఈరోజు తురుకల మదికుంట ప్రాంతానికి చెందిన అంజమ్మ కుటుంబ సభ్యుల్ని ఈరోజు మరి భయపెట్టిస్తున్నారు. ఈ ప్రజాక్షేత్రంలో నువ్వు ఒక గౌరవమైన హోదాలో ఉన్నావు దాసరి ఉష. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే కూడా చేసినావు. ఈరోజు నువ్వు ప్రజల్ని ఏడిపించుకుని గొడగొడ ఏడిపిస్తున్నావు. వాళ్ళ పాపం వాళ్ళ ఉసురు దాక్తుంది. వాళ్లకు తప్పు చేసింది మీరే. మీ బిఎస్పి పార్టీ కాన్వాయ్ మీ కారు తాకించడం కూడా ఆ తురుకల మదికుంట ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అక్టోబర్ 20 తారీఖు జరిగింది సంఘటన. 4 గంటల సమయంలో ఈరోజు జూన్ 8 తారీఖు ఇంతవరకు కూడా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలంటే మీకు ప్రజలపైన ఎంత విశ్వాసం ఉన్నదనేది తెలుస్తుంది దాసరి ఉష. అప్పుడు నువ్వు ఆ పార్టీలో ఉండి కూడా ప్రజల్ని మోసం చేసి మళ్ళా గులాబీ గూటికి ఏరుకున్నావు. అప్పుడు కూడా ఈ పెద్దపల్లి ప్రాంత ప్రజలు కూడా నేనేమల్లే, కానీ అంజమ్మకు నువ్వు న్యాయం చేయాలి. ఆ దాసరి ఉష దాసరి అన్మయ్య మీరు వెంటనే తురుకల మదికుంట అంజమ్మ ఇంటికి వెళ్ళి ఈరోజు మీరు కలిసి మేము చేసే డిమాండ్ 30 లక్షల డిమాండ్ చేస్తున్నాం. ఆమె వైద్యం కోసమే మీరు వెంటనే వారి కుటుంబానికి మీరు భరోసా ఇవ్వాలి. ఇవ్వని పక్షాన తురుకల మదికుంట ప్రాంత ప్రజలందరం కూడా మీ ఇంటికి వస్తామని కూడా నేను తెలియజేస్తున్నా దాసరి ఉష. అయితే ఈ విషయంపై మీరు స్పందించకపోతే ఎప్పుడు కార్యక్రమం చేపడుతుంది? ఈ వారంలో కంపల్సరీ దాసరి ఉష ఇంటికెళ్ళి ఆందోళన కూడా చేస్తాం. ఎందుకంటే ఈరోజు అంజమ్మ సీరియస్ ఉంది. అంజమ్మను పట్టించుకునే నాదులు ఎవరు